నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. రాయ్బరేలీకి రాహుల్ సాయి మన జరిగిన లోక్సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేసిండు. ఒకటి రాయ్బరేలీలో చేసిండు, ఇంకోటి వయనాడ్ అనే కేరళ రాష్ట్రంలో చేసిండు. రాయ్బరేలీ ఎంపీ నియోజకవర్గాలు మాత్రం రాజీనామా చేయకుండా వయనాడ్కి మాత్రం రాజీనామా చేసి అక్కడ ఆ ప్లేస్ ఎవరికి ప్రియాంక గాంధీ అక్కడ పోటీలో మళ్ళీ ఉప ఎన్నిక వస్తాయి 6 నెలల్లో. మళ్ళీ ఆ ప్లేస్లో వయనాడ్లో కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో లోక్సభకు మళ్ళీ ప్రియాంకను పోటీలోకి దింపుతున్న వార్త మనం చూడవచ్చు. అప్పనంగా అప్పగించారు. నిన్న చదువుకున్న జగన్ ప్యాలెస్ రుషికొండ దగ్గర జగన్ ప్యాలెస్ 500 కోట్లతో నిర్మించిండ్రు. దాంట్లో 150 కోట్ల దాకా వాళ్ళు ఉండే పరుపులు కానీ డెకరేషన్కే 150 కోట్లట. ఇక చూసుకో కథ ఎట్లుండదో. కట్టడం ఒక ఎత్తు అయితే డెకరేషన్కే 150 కోట్లు. ఇక అది ఆయన సొంతమాలనుకుంటాడా జనది అనుకుంటాడా ఏం అర్థం కాదు. ఆ మరి చేసినట్ట అప్పరంగా మరి ఎవరికి అప్పగించిన ఆ పనులన్నీ వీళ్ళ సొంతలకేనట. జగన్ సమీప బంధువు సుప్రియా రెడ్డికే ఈ పనులు కాంట్రాక్ట్ చెప్పి ఆ పనులు కంప్లీట్ చేసి దాంట్లో లాభం దీంట్లో లాభం. ఆ కాంట్రాక్టులకు కూడా వీలేళ్ళు కాబట్టి దాంట్లో కూడా జనాల సొమ్ము వదిలిపెట్టకుండా మొత్తం లూడి చేసి 500 కోట్లతోటి ప్యాలెస్ నిర్మించిన వార్త మనం చూడవచ్చు. విషాద ప్రయాణం బెంగాల్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టిన గూడ్స్ 9 మంది దుర్మరణం. బెంగాల్లో ఒక ఎక్స్ప్రెస్ ను గూడ్స్ ఢీకొట్టిన వార్త చూడొచ్చు. ఆ గూడ్స్ ఢీకొట్టేసరికి ఈ ప్రయాణికులు ఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లో 9 మంది స్పాట్లో చనిపోయారట. ఇక రైలు బోగీలు మాత్రం ఇంజన్ పైకి ఎక్కిన వార్త మనం చూడొచ్చు. విషయం ఏంటంటే సిగ్నల్ ఎత్తే ఎప్పుడైనా కూడా ట్రైన్ అవుతుంది. బెంగాల్ ఏమైంది మరి రెడ్ సిగ్నల్ అయితే మరి బ్రేకులు బియాలైనాయా మరి డ్రైవర్ అప్రమత్తం కాలేదా ఏమో తెలియదు. కానీ రెడ్ సిగ్నల్ ఇచ్చినా కూడా గూడ్స్ మంది ముందుకెళ్ళి ఈ ప్రమాదం జరిగినట్టుగా మన వార్త ఉంది. విషయం ఏంటంటే కవచ్ అనేది ఒకటి కనుక్కున్నారు. కవచ్ అనే టెక్నాలజీని కనుక్కున్నారు. కవచ్ టెక్నాలజీతో ఏంది ప్రయోజనం అంటే ఒక ట్రైన్కు కవచ్ టెక్నాలజీ పెడితే ఎదురుకు వచ్చే ట్రైన్ ఒక 1/2 కిలోమీటర్ దూరమా లేదంటే ఒక 100 మీటర్ దూరం ఆగిపోయేంత శక్తి దానికి ఉంటుంది. అదే కవచ్ అని అప్పుడు కనిపెట్టారు. అది 1% 2% పనిచేస్తున్నారు. దేశం మొత్తం మీద ఇంకా రాలేదట. ఈ రూట్లో కూడా కవచ్ అనేది ఇంకా రాలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనం వార్త చూడొచ్చు. 25 మంది ఐఏఎస్ల బదిలీలు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రితిరాజ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఒకటి కూడా గెలవలేదు. లోక్సభలో ఒక్కడు గెలవ 0. ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఉంటారు, ఇప్పుడు జనాలేసే ఎంపీలు ఉంటారు. ఈ జనాలేసే ఎంపీలలో ఒకటి కూడా టీఆర్ఎస్ గెలవలే. ఇంతకుముందు రాజ్యసభ ఎంపీగా పంపిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా. దాంట్లో ఇంతకుముందు కేశవరావు ఉండే, ఆయన ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చినట్టు ఆయన స్థానంలో ఎవరు పెట్టిళ్ళు సురేష్ రెడ్డి బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నట్టుగా మనం వార్త చూడొచ్చు. RRR నిర్మాణానికి 31,000 కోట్లు. RRR రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ ఇంతకుముందు రింగ్ రోడ్ ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇంకా కొన్ని పల్లెటూళ్ళని కలిపి ఇదో సిటీకి దగ్గర ఉంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇంకా దూరం, మామూలుగా 50 కిలోమీటర్ దూరం తోటి సిటీకి ఆనుకునే ఉంది దాదాపుగా. ఇప్పుడైతే రింగ్ రోడ్ ఏంది సిటీకి 50 కిలోమీటర్ దూరం, సిటీకి 40-50 కిలోమీటర్ల దూరంతో చుట్టూగా రీజనల్ రింగ్ రోడ్డు వేస్తున్న వార్త మనం చూడవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 31,000 కోట్ల ఖర్చు అవుతున్న వార్త మనం చూడవచ్చు. డీజే డ్రగ్స్ అని చెప్పేసి ఈ పబ్బులలో డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ మొత్తం డ్రగ్మయం అవుతున్న వార్త మనం చూడవచ్చు. ఛత్తీస్గఢ్ కరెంట్తో 6,000 కోట్ల భారం. తెలంగాణ విద్యుత్ సంస్థపై మోయలేని బరువు పడిందంటున్న ప్రభుత్వ వర్గాలు. ఇక చూసుకో కథ. ఇంతకుముందు నాది ఏం తప్పులేదు ఏమి లేదని పొంకినా కొట్టిన కేసీఆర్ కరెంటు ఛార్జీలు ఇంత భారం ఎందుకైంది ఏ విధంగా అయింది అని వివరణకి ఇద్దురా అని చెప్పేసి అంటే ఇంతవరకు రాలే. అందరూ అధికారులు వచ్చిళ్ళు చెప్పిళ్ళు. ఏం చెప్పిళ్ళు మేము చేసింది ఏం లేదు, కేసీఆర్ ఏం చెప్తే గది చేసింది తప్ప మాది ఏం లేదని వాళ్ళు చెప్పిళ్ళు. వాళ్ళ పని అయిపోయింది. ఇక కేసీఆర్ కూడా మిగిలినాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా కార్యక్రమం చేయాలంటే దానికి టెండర్లు ఉంటాయి, ఒక పని చేయాలంటే లేదంటే ఒక అనుమతులు ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఈయన తుడుంకాని లెక్క అన్ని పనులు చేసుకుని పోయి ఎంత 6,000 కోట్ల భారం ప్రజల పైన మోపిండు. ఆయన ఏం లేదు ముఖ్యమంత్రి కాబట్టి ఆడింది ఆట పాడింది పాడని చెప్తే తప్ప ఆ భారం ఇప్పుడు ఎవరి మీద పడ్డది ప్రజల మీద. ప్రజలే కట్టాలి. ఇప్పుడు ఇన్ని కోట్ల భారం చేసి ఎంత 6,000 కోట్ల భారంతో కరెంటు నడుస్తుందటంటే ఏమని చెప్తారు కేసీఆర్ పొంగనాలు 24 hours కరెంట్ ఇస్తున్నా, వీళ్ళు ఎవరు ఇవ్వలేదు నేనే ఇస్తున్నా అని చెప్తారు. ఏంది గిదా నువ్వు ఇచ్చే కదా. ₹3.80 అసలు యాక్చువల్గా ఛార్జ్ పడుతుందట ఒక యూనిట్కు. ఈయన పెట్టింది ఎంత అయ్యా
రூపాయల పైన రూపాయలన్నర పెట్టి ఈయన కొన్నాడు యూనిట్కి. ఎంత భారం పడ్డట్టు లెక్క? నువ్వు చేసి తెలివిగల పని ఏంది మరి? అన్ని తెలివి తక్కువ పని చేసి, తెలివి తక్కువ పని అంటే అందరూ మోసం చేయడం, ఆయన ఖజానా నింపుకోవడం, ఈ పనులే చేసింది తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు బయటకు వస్తున్నాడు కేసీఆర్గా. ఎన్నికలు అయిపోయినప్పుడు బయట ఉంటాడు, ఎన్నికల తర్వాత బయటకు వచ్చి లేదు, మాట్లాడలేదు, జనం గురించి మాట్లాడే ప్రసక్తే ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. ఆయన దర్వాన్ని ఇప్పుడు ఏమైంది కేసీఆర్ చేసిన కథ కల్లా 6,000 కోట్ల భారంతో నడుతున్నాయట తెలంగాణ విద్యుత్ సంస్థలు. మొదలేం భారం అవుతుందట. ఇక ముందు ఏమవుతుందో, ఆ భారం ఎవరు కట్టాలనో ఎట్లా చెప్తారో ముందు వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉన్న కథ. ఇప్పుడు తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ జూలై 15 మొదలుపెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి. రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తాన్న సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రక్రియ కొనసాగిస్తుండు. 3 విడతలు చేస్తాడు, ఒకటేసారి కాకుండా 3 విడతల్లో. ఎప్పుడు తొలి ఏకాదశి వచ్చే జూలై 15 తారీఖు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే మరి 60,000 కావచ్చు, 2వ విడతల 1,50,000 కావచ్చు, 3వ విడతల 2 లక్షలు, ఇట్లా 3 విడతలు అయితే చేస్తా అని చెప్పి అంటారు. అంటే 3 విడతలు మాత్రం రుణమాఫీ చేస్తా అన్న వార్త మనం చూడొచ్చు. అది కూడా ఆగస్టు 15 లోపే కంప్లీట్ చేస్తారట. మొన్న వరకు ఏమైంది, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే చేస్తా అని చెప్పి వార్తుంది. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇక్కడ ఉద్యోగులకు ఇబ్బంది ఏమి లేదు, ఇంకా మంత్రివర్గ భేటీ జరుగుతుందట. ఇంతకుముందు రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తారు, ఇంటికి ఒకటి ఇస్తా అని చెప్పేసి అది ఆ రేషన్ కార్డు తోటి తెలిసిపోతుందని చెప్పిళ్ళు. ఇప్పుడు ఏమంటారు, ఉద్యోగులకు కూడా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి కూడా మాఫీ చేస్తా ఉంటారు. మరి ఉద్యోగులకు ఎట్లా మాఫీ చేస్తారు? ఏ రకంగా ఉద్యోగులకు ఎట్లా రేషన్ కార్డు ఉండదు, మరి వాళ్ళని ఎట్లా బేరేజ్ చేస్తారు? ఇంతకుముందు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అంటారు, మరి కొందరికి ఉద్యోగం లేకుండా రేషన్ కార్డు లేదు, కొందరికి ఉద్యోగాలు ఉంటే ఎట్లా రేషన్ కార్డు లేదు. మరి ఎట్లా చేస్తారు అనేది ఇంకా మంత్రివర్గం భేటీ అవుతుందట. ఇంకా పూర్తి ఇంకా విధి విధానాలు ఖరారు చేసిన తర్వాతనే 17వ తారీఖు జూలై 17వ తారీఖు నుంచి 3 విడతల్లో రుణమాఫీ చేస్తారన్న వార్త మనం చూడవచ్చు. ఇవి 20